సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం 112వ డివిజన్లోని బీజేపీ కార్యాలయం వద్ద 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన రామచంద్రాపురం 112వ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు నర్సీగౌడ్. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకుంటూ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా భారతదేశ ప్రజలందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రవి, శ్రీశైలం, జగదీష్, ఆదిత్య పలువురు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం దాని సందర్భంగా మా స్వతంత్ర భారతదేశంలో బిఆర్ అంబేద్కర్ రచించిన మన రాజ్యాంగాన్ని అమలుపరచడానికి ప్రభుత్వము ప్రతి సంవత్సరము 26 జనవరి రోజు గణతంత్ర దినోత్సవం చేసుకుంటారు. కాబట్టి మన రాజ్యాంగాన్ని ఎలా రక్షించాలి, ఇప్పటివరకు మన భారతదేశంలో సెక్యులర్ అయిన విధంగా అన్ని మతాలకు అన్నిటికీ ఈక్వాలిటీ ఇచ్చారు. దీని ప్రకారం మనము 26 జనవరి గణతంత్ర చేసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రపంచంలోనే మనము ఫస్ట్ అగ్రగామి దేశంగా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు అమెరికాతో పోటీపడి మన భారతదేశం ప్రతి ఒక్క రంగంలో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మున్ముందు కూడా మన దేశం అగ్రరాజ్యం కంటే మున్ముందు అభివృద్ధి చెందాలని కోరుతూ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు 26 జనవరి అంటే మనము రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంని రాసి అమలుపరిచినటువంటి రోజు. అట్లాంటి ఈ సందర్భంగా దేశ ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లాగే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని కానీ మన ప్రధానమంత్రి మోడీ ఆయనను గౌరవిస్తూ మన బీజేపీ పార్టీ ఒకటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవిస్తూ